ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రేపటికల్లా వాయుగుండంగా మారనున్నది. ఎల్లుండి ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అటు దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు అల్పపీడనం ప్రభావంతో భూపాలపల్లి జిల్లా రేగుంట, టేకుమట్ల, చిట్యాల, ఘనపురం, గోరికొత్తపల్లి, మొగులపల్లి మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ములుగు, ఖమ్మం, మెదక్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఇక హన్మకొండ జిల్లా కాజీపేట, హసన్పర్తి మండలాల్లో వర్షం పడింది. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. ఇక నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలోనూ వాన పడుతోంది. ఓకే, వెదర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఎందుకంటే ఏదైతే ఇప్పటికే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అటు హైదరాబాద్ లో ఈశాన్య తెలంగాణలో ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురుస్తుందని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది వాయుగుండం లాగా మారి 24 గంటల్లో బలపడుతుంది. కాబట్టి రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటాయి. మరి అటు ఈశాన్య గాలులతో కూడుకొని మరియు అటు గంటకు 30 నుండి 45 వేగంతో కూడా గాలి వీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ఈశాన్య దిక్కులో కూడా ప్రవహించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో విధంగా చూస్తే అధికారులందరికీ ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఇప్పటికే అంటే ఉదయం సమయం నుండి కూడా చూసుకుంటే కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. అటు మేఘాకృత వాతావరణంతో నల్లటి మబ్బులతో కమ్ముకొని మోస్తారు వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహిబాద్, జగిత్యాల ఈ జిల్లాలో ఇప్పటికే మహబూబ్ నగర్ ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కొడుతుందని కూడా అంటున్నారు. ఉదయం సమయం నుండి కూడా వర్షం కూడా ప్రారంభమైంది. ఇక్కడ కూడా వర్షం కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అది ఈశాన్య గాలుల వైపు ఉండడం వల్ల తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్ కి ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో 24 గంటల్లో బలపడి హైదరాబాద్ లో మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అరవింద్, చెప్పండి, అయితే మనం చూస్తున్నాము చాలా రోజుల నుంచి చాలా ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అరవింద్? ప్రధానంగా చూసుకుంటే గత వారం నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్ లో మేఘాకృత వాతావరణం ఏర్పడి క్యూమోలింబస్ మేఘాల ఎఫెక్ట్ తోని ఇప్పటికే ద్రోణి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది భారీ వర్షం కూడా కురిసింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. కొంతమంది మనుషులు కూడా గల్లంతయ్యారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నా వాళ్ళందరినీ అప్రమత్తం చేయాలి, ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేయాలని కూడా ప్రభుత్వం నుండి కానీ అటు వాతావరణ అధికారులను కానీ జిహెచ్ఎంసీ అధికారులను కానీ వాళ్ళకు కూడా సమీక్షించుకొని కూడా ప్రజలందరికీ హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో జిల్లాలలో కానీ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అటు గోదావరి ప్రవాహిక ప్రాంతాలు ఉంటాయో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులకు గతంలోనే హెచ్చరికలు కూడా జారీ చేస్తే ప్రజలందరూ కూడా అప్రమత్తమై ముందుగానే వెళ్ళిపోతారు. కానీ ప్రభుత్వం కూడా తూతు మంత్రంగానే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వాతావరణం పైన మరియు
వర్షాలు ఏ విధంగా వస్తాయి, ఎంత ఎంత సెంటీమీటర్లు వస్తాయి అని అంచనా వేసి మరి వాతావరణ అధికారితో సమీక్షించి అటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా కానీ రెండు కూడా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలి. అటు జిల్లాలో ఉన్న వాళ్ళని కూడా మున్సిపాలిటీ సిబ్బందితోని ప్రచారం చేయించి వారిని కూడా ముందస్తుగానే ఎక్కడెక్కడైతే వర్షాలు ఉంటాయో వాళ్ళని కూడా అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే ప్రజలు అధికారులకు హెచ్చరిస్తే బాగుంటుందని కూడా ఇప్పటికే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలి. వరద ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.